వెల్కమ్ టు దృశ్యం న్యూస్. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భారత 11వ రాష్ట్రపతి స్వర్గీయులు ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిషనల్ డిఎంఈపీ వెంకటేష్ తెలియజేశారు. కార్యక్రమానికి సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ డైరెక్టర్ ఎంఏ సలీం, కామారెడ్డి జిల్లా ప్రతినిధులు ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా సలీం గారికి ఆసుపత్రి సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం రాజన్న, రాష్ట్ర సలహాదారులు కేతు రమణారెడ్డి, జోనల్ అధ్యక్షులు సిర్నాపల్లి ప్రదీప్ కుమార్, నర్సింగ్ ఆఫీసర్ సంతోష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు న్యాయవాది ఏజీపీ షబానా బేగం, జిల్లా కార్యదర్శి సాట్ల జమున, మహిళా ప్రతినిధులు ఫరీదా బేగం, భాగ్యలక్ష్మి, జిల్లా ప్రతినిధులు ఎంవి భాస్కర్, జంగం శ్రీనివాస్, గోగులస్వామి, అన్వర్ గౌరీ, జిల్లా సలహాదారులు రాజేశ్వర్, శ్రీకాంత్ రెడ్డి, ఈకా శ్రీనివాసరావు, మొహమ్మద్ అఖిల్, మీడియా ఇన్ఛార్జ్ జావేద్, ఎల్ఐసి కృష్ణ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ యాదగిరి, కామారెడ్డి మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ సింగ్, నర్సింగ్ ఆఫీసర్ హఫీజ్, డాక్టర్ పద్మ, డాక్టర్ అజీమ్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ రిపోర్టర్ ఎస్ చందర్. ఇది